పార్వతీపురం మన్యం జిల్లా ఇంటి నుండి అలిగి వెళ్లిన అమ్మాయిని పట్టించిన ఫ్రీ వైఫై. పాలిటెక్నిక్ విద్యార్థిని హారిక మిస్సింగ్ మిస్టరీ సుఖాంతం. చదువుపై తల్లి మందలించడంతో అలిగి ఇంటి నుండి పరీక్ష పేరిట వెళ్లి బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి నగరాలు చుట్టేసిన వైనం. సిమ్ తీసేసి ఆచూకీ దొరకకుండా జాగ్రత్త. కేవలం రైల్వే వైఫైతోనే నెట్టుకొచ్చిన హారిక. నగర్లో ఫ్రీ వైఫై లాగిన్ ద్వారా లొకేషన్ ట్రేస్ చేసి టెక్నాలజీతో హారికను పసిగట్టిన పోలీస్ టెక్నికల్ టీం. జిల్లా ఎస్పీ 5 ప్రత్యేక బృందాలతో గాలింపు. ఎట్టకేలకు 12 రోజుల అనంతరం విద్యార్థిని జాడ కనుక్కున్న పోలీసులు. ఆచూకీ తెలిసిన అనంతరం రానంటూ ముందుకేసిన హారికకు నచ్చచెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. మీడియా సమావేశం ద్వారా వివరాలను వెల్లడించిన పార్వతీపురం రూరల్ సీఏ రంగనాథం. ఓకేనా, నమస్కారం సార్. యాక్చువల్గా బలిజ్పేటలో 5/11/2025 మనకి ఒక మిస్సింగ్ కేసు ఒకటి బొబ్బిల్ నుంచి 0 FIR కట్టి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాంట్లో వంగపండు హారిక అని ఒక అమ్మాయి ఉమెన్ మిస్సింగ్ ఒకటి అక్కడ కేసు రిజిస్టర్ చేసి మనకు పంపించారు. ఈ వంగపండు హారిక అనే అమ్మాయి డిప్లొమా ఈ కలువరాయిలోన పాలిటెక్నికల్ డిప్లొమా 3rd ఇయర్ చదువుతుంది. అమ్మాయి ఎడ్యుకేషన్లో కొంచెం పూర్గా ఉండడం వల్ల వాళ్ళ ఫాదర్ కూడా హెచ్ఎం బలిస్పేటలో చేస్తున్నారు, జడ్పీహెచ్ స్కూల్లో. అయితే ఈ మిస్సింగ్ కేసు మనకి వచ్చిన వెంటనే అమ్మాయి అనమాట వాళ్ళ తాతగారింటికి వచ్చి అక్కడ నుంచి కనిపించకుండా పోయిందని చెప్పి మనకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు 0 FIR కట్టి. అప్పుడు బలిస్పేటలో మళ్ళీ FIR రిజిస్ట్రేషన్ తర్వాత మనం దాన్ని సార్ ఎస్పీ గారు అనమాట దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఇమీడియట్గా ఒక 5 టీములను ఫామ్ చేశారు. అది ఏఎస్పీ మేడం గారి ఆధ్వర్యంలో ఈ 5 టీములు పనిచేసే దాంట్లో ఇది కాకుండా ఎస్పీ గారు తన అండర్లో కూడా ఒక ఐటీ టీంని ఒకటి టెక్నికల్ టీంని ఫామ్ చేసి ఆయన పర్సనల్గా కూడా ఆయన మానిటర్ చేశారు. నెక్స్ట్ మేడం గారు ఈ 4 టీములను కూడా మానిటర్ చేసి అమ్మాయిని ట్రేస్ చేయడానికి ఈ 5 టీములను కూడా పంపించడం జరిగింది. అక్కడి నుంచి ఆ అమ్మాయి ఈ అరసాడులో మిస్ అయిన అమ్మాయి బొబ్బిలి వెళ్ళింది. బొబ్బిలి నుంచి బస్సులో వెళ్ళి అక్కడి నుంచి విజయనగరంలో దిగి విజయనగరం నుంచి ట్రైన్లో బెంగళూరు వెళ్ళిపోవడం జరిగింది. మనం ఈ టీములను ఏంటంటే ఫామ్ చేసి ఫిజికల్గా కొన్ని ఈ సిసి ఫుటేజ్ ద్వారా అలాగే బయట ఎంక్వైరీస్ అవి చేసుకుంటూ మనం 1 by 1 విజయవాడ, విజయనగరం, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ ఇలా చెక్ చేసుకుంటూ సిసి ఫుటేజ్ చెక్ చేసుకుంటూ అలాగే సిటీలో ఫుటేజ్ చెక్ చేసుకుంటూ డే అండ్ నైట్ వర్క్ చేయడం జరిగింది. ఆ డే అండ్ నైట్ ఎస్పీ గారు కూడా కంటిన్యూ మానిటరింగ్ అంటే 24 hours మానిటరింగ్ చేస్తూ చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అయితే దీంట్లో మన బల్చిపేట ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఒక టీము కొంచెం హెవీ వర్క్ చేశారు. అలాగే మన సీతానగరం రాజేష్ ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఒక టీం డైరెక్ట్గా అమ్మాయి బెంగళూరుకి టికెట్ తీయడం జరిగింది కాబట్టి డైరెక్ట్ బెంగళూరు ముందు పంపించడం జరిగింది. కానీ ఫిజికల్గా ఇటు నుంచి ఒక టీం పంపించడం జరిగింది. మధ్యలో ఈ సిసిఎస్ టీంని ఒకటి ఫామ్ చేసి ఆ టీం అన్ని రకాలుగా చెక్ చేసుకుంటూ వెళ్తుంటే అమ్మాయి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉండడం వల్ల మెయిన్ ఏంటంటే ఇంటి దగ్గర ఈ ఎడ్యుకేషన్ కోసం మళ్ళీ వస్తే మళ్ళీ చదవమంటారు అన్న ఒక దీంతో అమ్మాయి కూడా ఎక్కడ కూడా సెల్ ఫోన్ కానీ సిమ్ కానీ ఎక్కడ యూజ్ చేయకుండా డైరెక్ట్ బెంగళూరు వెళ్ళిపోయాను. బెంగళూరులో అక్కడ బీదర్ వెళ్ళి బీదర్ నుంచి మళ్ళీ బ్యాక్ బెంగళూరు వచ్చి అక్కడ ఉంటే అనుకోకుండా అమ్మాయి ఏంటంటే ఈ ఫ్రీ వైఫై మాత్రమే తన దగ్గర ఫోన్ ఉంది కానీ సిమ్ కార్డు పెట్టలేదు. ఎక్కడికక్కడ ఫ్రీ వైఫై ఆన్ చేసుకుంటూ అది గేమ్స్ అవి ఆడుకుని అలా టైం పాస్ చేసుకుంటూ వెళ్ళింది. కానీ అనుకోకుండా ఒకసారి అనమాట బెంగళూరులో ఈ కేఎస్ఆర్ టనల్ బెంగళూరులో రైల్వే స్టేషన్లో అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి వెంటనే ఎస్పీ గారి అండర్లో ఉన్న ఈ టెక్నికల్ టీం అనమాట వెంటనే ఆ ఇన్స్టాగ్రామ్ని మనం ట్రేస్ చేయడం జరిగింది. దానికి చాలా టెక్నికల్గా యూజ్ చేయడం జరిగింది అది. సో ఆ టెక్నికల్గా యూజ్ చేసి అమ్మాయి తాలూకు లొకేషన్ చేసుకున్న తర్వాత వెంటనే ఎస్పీ గారు అక్కడున్న బెంగళూరు ఎస్పీ గారికి వాళ్ళకి కమిషనర్ గారికి వాళ్ళకి ఫోన్ చేసి అలాగే ఆర్పిఎఫ్ వాళ్ళకి ఫోన్ చేసి ఇమీడియట్గా అమ్మాయిని ట్రేస్ చేసి అక్కడ ఉంచారు. మనకి ఇంటిమేషన్ ఇచ్చిన వెంటనే విజయవాడలో అప్పటికే చెక్ చేసుకుంటూ వస్తున్న మన
సీతానగరం ఎస్ఐ గారి టీము అక్కడ రీచ్ అయింది. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని కూడా డైరెక్ట్గా అక్కడ పంపించడం జరిగింది. సో ఆ విధంగా అమ్మాయిని ట్రేస్ చేసి భగవంతుడి దయ వల్ల మళ్ళీ తీసుకొచ్చి పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.